హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ 15 లెసన్ రీడింగ్ స్వాతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. భారత రాజ్యాంగ పునం సందర్శన. ముందుగా 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 13వ అధ్యాయం చదివి భారత రాజ్యాంగానికి సంబంధించిన కింద ఇచ్చిన కృత్యాలను పూరించండి. భారత రాజ్యాంగానికి ప్రధానంగా దోహదం చేశాయి. ఏ అంశాలు భారత రాజ్యాంగానికి ప్రధానంగా దోహదం చేశాయో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ మౌలిక ఆదర్శాలు పొందుపరచబడ్డాయి? బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న మార్పులు, రాజకీయ ఆకాంక్షలు భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దాయి. 1936 తర్వాత గాంధీ తన ఆశ్రమానికి పరిమితం అయ్యి రాజకీయాల్లో అంతగా ఆసక్తి చూపలేదు. అయితే అతడు ఘటనలకు మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. ఎన్నికల రాజకీయాలు 1936 నుండి 1937లో మొదలయ్యి 1946లో రాజ్యాంగ సభకి సభ్యులను ఎన్నుకోవటంతో ముగిశాయి. ఆ సభ్యులే రాజ్యాంగాన్ని రాశారు. ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఐక్య భారత జాతి కోసం నిలబడింది. 2 ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని ఎన్నికల రాజకీయాలలో బలం పుంజుకుంది. అంతకు కొంతకాలానికి ముందు పుట్టిన హిందూ ముస్లిం మత జాతీయతావాదం రాజకీయ శక్తులుగా బలపడటంతో ఈ కాలం కీలకమైనది. హిందూ మహాసభ, ముస్లిం లీగు ఎన్నికలలో పోటీ చేసి తమ మత భావాలనే రాజకీయంగా సిద్ధాంతంగా ప్రచారం చేశాయి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ జాతీయత 3వ స్రవంతిగా ఎదిగింది. తమిళదేశంలో రామస్వామి నాయకర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం, మహారాష్ట్రలో భాస్కరరావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి 4వ స్రవంతి బయలుదేరింది. ఈ నేపథ్యంలో అఖిల భారత బడుగు వర్గాల ఉద్యమాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మొదలుపెట్టి బలోపేతం చేశారు. ఈ పరిస్థితులలో హిందూ నాయకుడు బి.ఎస్. ముంజే అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకున్నాడు. హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గాలకు ఎం.సి. రాజా బి.ఎస్. ముంజే అన్న ఒప్పందంపై 1932 ఫిబ్రవరిలో సంతకాలు చేశారు. అంతేకాకుండా అప్పటి వైస్రాయ్తో సహా బ్రిటిష్ అధికారుల ఒత్తిడి కారణంగా 1932లో పూనా ఒప్పందంపై గాంధీతో అంబేద్కర్ సంతకం చేశారు. ఆ విధంగా బడుగు వర్గాల అంశం జాతీయ ఎజెండాలలో చోటు చేసుకుంది. జాతీయతావాద రాజకీయాలలో బడుగు వర్గాలు భాగమయ్యాయి. జాతీయ రాజకీయ ఎజెండాలో బడుగు వర్గాల నేతల ఎజెండా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్, బెంగాల్తో సహా దేశంలో పలు ప్రాంతాలలో ఇటువంటి సంఘాలు అనేకం ఏర్పడ్డాయి. జాతీయ ఉద్యమంలో భాగంగా ఆలయ ప్రవేశ ఉద్యమాలు, అంటరాని వాళ్ళ వాడలకు వెళ్ళటం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అంటే జాతీయ ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్రం పొందటానికే కాక జాతీయ రాజకీయాలలో సమాజంలోని నిమ్న వర్గాలు పాల్గొనేలా చేయటం కోసం జరిగింది. ఆ స్ఫూర్తితో 1942లో అఖిల భారత షెడ్యూల్డ్ తెగల సమైక్య అనే ఒక కొత్త పార్టీని అంబేద్కర్ స్థాపించారు. గాంధీకి సన్నిహితంగా ఉన్న ఎం.సి. రాజా
కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిరాశ చెంది ఈ సమైక్యలో చేరాడు. సుభాష్ చంద్రబోసు సోదరుడైన శరత్ చంద్ర బోస్ ఈ ఉద్యమాన్ని బలపరిచాడు. అంటే కులం అన్న అంశం ప్రాధాన్యతను సంతరించుకుందని తెలుస్తుంది. బడుగు, షెడ్యూల్డ్ కులాల ఎజెండా ద్వారా అంబేద్కర్ జాతీయ స్థాయి హోదా గల నాయకుడయ్యాడు. షెడ్యూల్డ్ కులాల ఏకైక ప్రతినిధిగా అంబేద్కర్ ఎదిగాడు. ఆ అంశానికి ముస్లింతో సమాన ప్రాముఖ్యత లభించింది. భారతదేశం షెడ్యూల్డ్ కుల సమస్యకు న్యాయమైన ప్రతినిధిగా అంబేద్కర్ని బ్రిటిష్ అధికారులు, ప్రభుత్వం గుర్తించాయి. 1992 డిసెంబర్లో అలహాబాద్లో జరిగిన షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశంలో భారతదేశం ఒకే దేశం కాదని, అది దేశాల సమాహారమని అంబేద్కర్ ప్రకటించాడు. షెడ్యూల్డ్ కులాలు తమ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటాయని కాంగ్రెస్కి, బ్రిటిష్ వారికి అంబేద్కర్ చాటి చెప్పాడు. తన రాజకీయ లక్ష్యాలను బలి చేయకుండా జాతీయ అగ్ర నాయకులతో అంబేద్కర్ వ్యవహరించటం నేర్చుకున్నాడు. అంబేద్కర్ జాతీయ నాయకుడిగా ఎదిగాడని, బడుగు వర్గాల ఏకైక సరైన ప్రతినిధి అంబేద్కర్ ఒక్కడే అని 1943లో జరిగిన చర్చలలో భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడ్డాడు. భారతదేశ భవిష్యత్ రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను చర్చించటానికి 1944 నవంబర్లో తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలో ఒక పార్టీయేతర సమావేశం జరిగింది. ఇతర పార్టీలతో సమానంగా పరిగణించి ఉప కమిటీకి ఒక ప్రతినిధిని పంపించమని అంబేద్కర్ని అది కోరింది. 1945 మే నాటికి భారతీయుల స్వచ్ఛంద ఆమోదం ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకోవాలన్న బలమైన జాతీయ భావనకు అంబేద్కర్ వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ హిందూ అగ్ర కులాల పాలన కోసం కాక భారతదేశ స్వాతంత్రానికి షెడ్యూల్డ్ కులాలు నిలబడతాయని అతను ప్రకటించాడు. అంతేకాకుండా అతడు ప్రజలను పాలక వర్గాలుగా విభజించాడు. అంటే అతడు ప్రజలను సామాజిక న్యాయశక్తులుగా, ఇతర భారతీయులుగా విభజించాడు. ప్రధాన స్రవంతిలోని జాతీయతావాద రాజకీయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటూనే వివిధ సామాజిక అస్తిత్వ బృందాల బలమైన మద్దతుతో అతడు ఏకైక నాయకుడిగా ఎదిగి తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. స్వాతంత్రం తక్షణ సమస్యగా దానిని సాధ్యం చేసే దిశలో జాతి నిమగ్నమైంది. బ్రిటిష్ జాతీయ నాయకులతో కూడా డాక్టర్ అంబేద్కర్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులలో ముస్లిం లీగు, హిందూ మహాసభ వంటి రాజకీయ పార్టీలు కూడా అతడితో చర్చలు మొదలుపెట్టాయి. ఈ రాజకీయ మలుపు రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సభని ఏర్పాటు చేయటానికి బ్రిటిష్ పాలకులు ఒప్పుకున్నారు. పరిమిత ఓటు హక్కుతో పరీక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ సభని ఎన్నుకునే సమయం వచ్చింది. అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన 296 మందితో 1946 జూలైలో రాజ్యాంగ సభ ఏర్పడింది. రాష్ట్రాలకు కేటాయించిన 296 స్థానాలలో 208 మందిని కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు 1945 డిసెంబర్లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పరిస్థితులలో నెహ్రూ మాటలలో జాతికి అడ్డంగా ఉంటానని కాంగ్రెస్ తన సంసిద్ధతని వ్యక్తపరిచింది. కాంగ్రెస్లో జవహర్ లాల్ నెహ్రూ,
సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి దిగ్గజ నాయకులు రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖులుగా ఎదిగారు. న్యాయ అంశాలలో అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, బి.ఆర్. అంబేడ్కర్లు నిపుణులుగా రాజ్యాంగ సభ ఏర్పడింది. చరిత్రకారుడు, ఆర్థికవేత్త కాకుండా చట్టాలు, ప్రముఖ దేశాల రాజ్యాంగాలపై నిపుణుడు కావటం వల్ల అంబేడ్కర్ ప్రధాన భూమిక వహించారు. ఇంకొక వైపున కాంగ్రెస్ దిగ్గజ నాయకులకు సాటిగా సామాజిక న్యాయ సిద్ధాంతవేత్త, రాజకీయ నాయకుడిగా అంబేడ్కర్ ఎదిగారు. అన్నిటికీ మించి జాతీయతావాదాన్ని అతడు సామాజిక న్యాయంగా మలుపు తిప్పాడు. ఆ విధంగా రాజ్యాంగం రాసే సంఘానికి నేతృత్వం వహించటానికి అతను సరైన వ్యక్తి అయ్యాడు. కాబట్టి సాంఘిక సంస్కరణ, పునరుద్ధరణలపై రాజ్యాంగం దృష్టి సారించాల్సి వచ్చింది. అందుకనే ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ డాక్టర్ అంబేడ్కర్ అవసరం ఉండింది. రాజ్యాంగ సభకి అతడు మొదట బెంగాల్ నుంచి, తర్వాత ముంబై నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఆ విధంగా ఏర్పడిన రాజ్యాంగ సభ 2 లక్ష్యాలను నిర్ధారించుకుంది. మొదటిది స్వాతంత్రం, స్వేచ్ఛలను సాధించటం. రెండవది సామాజిక విప్లవం, అంటే అన్ని రకాల అణచివేతల నుంచి స్వేచ్ఛని సాధించటం. మూడవ లక్ష్యంగా ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి శాస్త్రీయ ప్రణాళికాబద్ధ వ్యవసాయం, పరిశ్రమలకు మారే ఆర్థిక విప్లవాన్ని ఎస్. రాధాకృష్ణన్ ప్రతిపాదించారు. గ్రామీణ చేతివృత్తుల, రైతాంగ ఆర్థిక వ్యవస్థ ఆధారిత ఆర్థిక ప్రణాళిక గురించి రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటుకి ఎన్నికల గురించి ఆలోచన చేశారు. కానీ ఆధునిక పరిశ్రమల ఆధారిత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ తరహా పార్టీ ఆధారిత పార్లమెంటు ఎన్నికలపై అంగీకారం కుదిరింది. భారతదేశం ఒక రాజ్యాంగం, ఒక జెండాతో ఒక రాజకీయ దేశంగా కావటాన్ని సభ్యులందరూ అంగీకరించారు. మొత్తం మీద సామాజిక న్యాయం ఎజెండాని సభ్యులందరూ అంగీకరించారు. రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయానికి జాతి ఎజెండాని ఏర్పరుస్తూ ఉద్దేశాల తీర్మానాన్ని జవహర్ లాల్ ప్రతిపాదించారు. బడుగు వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విముక్తం చేయటానికి సామాజిక న్యాయం సాధించటం అన్నది ప్రథమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నాడు. ఉద్దేశాల తీర్మానం మూలాలు జాతీయతావాదానికి కొత్త మలుపు ఇచ్చిన 1940ల ప్రజా ఉద్యమంలో ఉన్నాయి. పరమత సహనం, అన్ని మతాలకు సమాన అవకాశాలు అన్నది రాజ్యాంగ మౌలిక సారాంశం. జాతీయతావాదంలో భాగమైన ఘటనలు, ఉద్యమాలు, సిద్ధాంతాలు రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. ఉద్దేశాల తీర్మానం రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించటానికి ఉద్దేశాల తీర్మానం ఆధారం అయ్యింది. జాతీయ ఉద్యమంలో చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న అంశాల ఆధారంగా భారతదేశాన్ని ఒక జాతిగా చేయటానికి అన్ని అస్తిత్వ బృందాల అవసరాలను తీర్చాలన్న నిర్ణయానికి నెహ్రూ వచ్చాడు. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం. భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించి ఆమోదించింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం భారతీయ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించటంతో తమను తాము పరిపాలించుకోవటానికి, తమకు దీర్ఘకాల లక్ష్యాలు నిర్దేశించుకోవటానికి భారత ప్రజలకు కొత్త రాజ్యాంగం అవసరమయ్యింది. దీనికోసం 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి.
1946లో ఏర్పాటైన క్యాబినెట్ మిషన్ ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంస్థానానికి లేదా కొన్ని సంస్థానాలతో కూడిన బృందానికి కొన్ని స్థానాలను కేటాయించింది. ఈ ప్రకారం బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకోగా, అన్ని సంస్థానాలు కలిసి 93 సభ్యులను ఎన్నుకున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే సభ్యులలో ఆ రాష్ట్రాలలో ఆయా వర్గాల జనాభాను బట్టి హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు ఇతరులు ఉండేలా ఈ ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉండేలా కూడా చూశారు. రాష్ట్రాల శాసనసభలలో ఎన్నికలు నిర్వహించగా సంస్థానాల ప్రతినిధులను సంప్రదింపుల ద్వారా ఎంపిక చేశారు. మొత్తం మీద దీంట్లో 9 మంది మాత్రమే మహిళలు. దీంట్లో 69% సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా, ఆ తర్వాత స్థానంలో ముస్లింలకు కేటాయించిన స్థానాల్లో అధిక శాతాన్ని గెలుచుకున్న ముస్లిం లీగ్ ఉంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన అన్ని ప్రాంతాల సభ్యులు దీంట్లో ఉన్నారు. అయితే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ భారతదేశంగా దేశ విభజన జరగటంతో పాకిస్తాన్కి చెందిన సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోలేదని మీరు చూశారు. దీనికి ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. అంటే భారత సమాజంలోని అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించటం లేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉంది. అంతేకాదు సంస్థానాల ప్రతినిధులకు ఎన్నికలు జరగనే లేదు. సంబంధిత సంస్థానాలతో చర్చల ద్వారా వీళ్లను ఎంపిక చేశారు. స్వాతంత్రం పొందనున్న నేపథ్యంలో తీవ్ర రాజకీయ కార్యకలాపాలు, ప్రజల మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో విలీనం కావాలని సంస్థానాలు ఇంకా నిర్ణయించుకోలేదు. చిత్రం 15.1 భారతదేశ ప్రజలమైన మేము మాకు మేమే ఇచ్చుకున్నాం. భారత రాజ్యాంగం. చిత్రం 15.2 ఈ చిత్రంలో చూపించిన సమానత, న్యాయం అన్న భావనను చర్చించండి. స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగుతామన్న ఆశ వాళ్ళల్లో చాలా మందికి ఉండేది. అందుకే వాటి ప్రతినిధులను రాజ్యాంగ సభలో చేరమని అడిగారు. మొదట్లో ముస్లిం లీగుకి చెందిన సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత హాజరు కాసాగారు. రాజ్యాంగ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించనప్పటికీ అన్ని రకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఉత్తరాలు, వార్తాపత్రికలలో వ్యాసాలు, ఇతర మార్గాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ భావాలను తెలియచేసేలా తన పనికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్ లాల్ నెహ్రూ ఈ ముఖ్యమైన ప్రకటన చేశాడు. భారతదేశానికి మనము కోరుకుంటున్న భవిష్యత్ ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు. ఇది దేశ 40 కోట్ల జనాభాకు సంబంధించినది. ఇక్కడ లేని వాళ్లను గుర్తు చేసుకోవటం మన విధి. ఇక్కడ ఒక పార్టీ కోసమో లేక ఒక బృందం కోసమో పని చేయటానికి లేము. దేశం మొత్తం కోసం మనము ఆలోచన చేయాల్సి భారతదేశ 40 కోట్ల ప్రజల సంక్షేమాన్ని
దృష్టిలో ఉంచుకోవాలి. మన స్వార్థాల నుంచి, పార్టీ వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మన ముందున్న పెద్ద సమస్య గురించి అత్యంత విస్తృత, సహనశీల, ప్రభావవంత పద్ధతిలో ఆలోచించి మనము రూపొందించేది దేశమంతటికీ అర్హమైందిగా ఉండాలి. ఈ అత్యంత బాధ్యతాయుత కార్యక్రమంలో ప్రవర్తించవలసిన విధంగా మనము ప్రవర్తించామని ప్రపంచం గుర్తించేలా ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక ముసాయిదా సంఘం ఏర్పడింది. అన్ని దృష్టికోణాలను పరిగణలోకి తీసుకొని అంతిమ ముసాయిదాను రూపొందించే బాధ్యత ఈ సంఘానికి అప్పగించారు. రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించి వాటికి విస్తృత దిశ నిర్దేశం చేశారు. చర్చించి ఆమోదించే నిమిత్తం అంతిమ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచారు. అంతిమంగా ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. చిత్రం 15.3 సాంప్రదాయానికి తిరిగి వెళ్ళండి. రాష్ట్రాలలో స్వయం ప్రతిపత్తి, అందరికీ ఉద్యోగం, జాతిని ఆధునీకరించండి, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యత, సమానత్వం తీసుకురండి. ఈ కమిటీల నివేదికలను డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న ముసాయిదా సంఘం చర్చించి కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముసాయిదా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది. ఆ తర్వాత విమర్శలకు, సూచనలకు దీనిని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచారు. ముసాయిదా రాజ్యాంగంలో 395 అధికరణాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ అంశాలలో ఏమైనా తప్పుగా ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. రాజకీయ వ్యవస్థకి సంబంధించి ఇతర దేశాల అనుభవాలను మన రాజ్యాంగం ఎలా తీసుకుందో ఇప్పుడు చూద్దాము. ఈ ఉపన్యాసంలో చైర్పర్సన్ అయిన డాక్టర్ అంబేద్కర్ ఇతర రాజ్యాంగాల నుంచి అరువు తీసుకున్న ప్రక్రియను విస్తరిస్తున్నాడు. వీటిని చదువుతున్న క్రమంలో ముసాయిదాలో పార్లమెంటరీ ప్రభుత్వానికి ఇచ్చిన వ్యవస్థగత నిర్మాణాన్ని గుర్తించండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరానికి ఈ ఉపన్యాసం ఇచ్చారన్నది గుర్తుంచుకోండి. పార్లమెంటరీ వ్యవస్థ. రాజ్యాంగాన్ని చేతిలో పెడితే చట్టానికి సంబంధించిన ఏ విద్యార్థి అయినా సరే 2 ప్రశ్నలు వేస్తారు. మొదటిది, ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ స్వరూపం ఏమిటి? రెండవది, రాజ్యాంగ రూపం ఏమిటి? నేను మొదటి ప్రశ్నతో మొదలు పెడతాను. చిత్రం 15.4 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదాలో భారత సమైక్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. ఈ పేరు అమెరికా అధ్యక్షుని గుర్తుకు తెస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం పోలిక లేదు. అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వం అంటారు. ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ రెండింటికి మౌలిక తేడాలు ఉన్నాయి. అమెరికాలోని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. పరిపాలనా బాధ్యత అతడి కింద ఉంటుంది. ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజు స్థానంలో ఉంటాడు. అతడు రాజ్యానికి
అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. అతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడు. అతడు దేశానికి ప్రతీక. పరిపాలనలో అతడి స్థానం అలంకారప్రాయం. అతడి ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియచేస్తారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు. అదేవిధంగా భారత సమైక్య అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. ఇక్కడ కూడా ఈ రెండింటికి మధ్య మౌలికమైన తేడా ఉంది. తన సెక్రటరీలు ఇచ్చే సలహాలకు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదు. కానీ భారత సమైక్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు. వాళ్ళ సలహాలకు విరుద్ధంగా అతడు ఏమీ చేయలేడు. అదేవిధంగా వాళ్ళ సలహా లేకుండా కూడా ఏమీ చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రటరీనైనా ఎప్పుడైనా తొలగించవచ్చు. పార్లమెంటులో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమైక్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం లేదు. సమైక్య వ్యవస్థ చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒక దానిని ఏకీకృత విధానమని, రెండవ దానిని సమైక్య విధానమని అంటారు. ఏకీకృత రాజ్యాంగంలోని 2 ముఖ్యమైన అంశాలు: ఒకటి కేంద్ర రాజతంత్రం. రాజతంత్రం అంటే ప్రభుత్వ విధానం లేదా రాజకీయ నిర్మాణం యొక్క సర్వాధిక్యత. 2 ఉపసర్వసత్తాక రాజతంత్రాలు లేకపోవటం. ఇందుకు విరుద్ధంగా సమైక్య విధాన రాజ్యాంగంలో కేంద్ర రాజతంత్రంతో పాటు ఉపరాజతంత్రాలు కూడా ఉండటం. 2 వాటికి కేటాయించిన రంగాలలో ఈ 2 సర్వసత్తాకత కలిగి ఉండటం. ఇంకో మాటలో చెప్పాలంటే సమైక్య వ్యవస్థ అంటే ద్వంద్వ రాజతంత్రాన్ని ఏర్పాటు చేయటం, కేంద్ర రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం. ముసాయిదా రాజ్యాంగాన్ని సమైక్య విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఇది ద్వంద్వ రాజతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపాదిత రాజ్యాంగంలోని ద్వంద్వ రాజతంత్రం కింద కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, వాటి పరిధులలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాజ్యాంగం వీటికి కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. ఈ ద్వంద్వ రాజతంత్ర విధానం అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికా రాజతంత్రం కూడా ద్వంద్వ రాజతంత్రమే. వీటిలో ఒకదానిని ఫెడరల్ ప్రభుత్వం అని, రెండవ దానిని రాష్ట్ర ప్రభుత్వం అని అంటారు. ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి అన్నమాట. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వం కేవలం రాష్ట్రాల కూటమి కాదు. అలాగే రాష్ట్రాల పాలన అంగాలు ఫెడరల్ ప్రభుత్వ శాఖలు కావు. అదేవిధంగా ముసాయిదా రాజ్యాంగంలో ప్రతిపాదించిన భారతదేశ రాజ్యాంగం కేవలం రాష్ట్రాల కూటమి కాదు. రాష్ట్ర పాలన విభాగాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు కావు. భారతదేశ అమెరికా రాజ్యాంగంల మధ్య పోలిక ఇక్కడితో అంతమవుతుంది. ఈ రెండింటికి మధ్య పోలికల కంటే తేడాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజతంత్రం. మొత్తం భారతదేశానికి ఒకే పౌరసత్వం ఉంటుంది. రాష్ట్రాల పౌరసత్వం ఉండదు. ప్రతి భారతీయుడు ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన పౌరసత్వ హక్కులు కలిగి ఉంటాడు. భారత సమైక్య వ్యవస్థలో ఉన్న మరొక ప్రత్యేక అంశం ఇతర సమైక్య వ్యవస్థలకు భిన్నంగా నిలుపుతుంది. అధికార పంపిణీతో ప్రత్యేక శాసన, కార్యనిర్వాహక,
న్యాయ అధికారాలతో ఉండే ద్వంద్వ రాజతంత్రాలతో కూడిన సమైక్య వ్యవస్థలో భిన్న చట్టాలు, పరిపాలన, న్యాయ రక్షణ ఏర్పడటం అనివార్యమవుతుంది. కొంతమేరకు ఈ వైవిధ్యతను పట్టించుకోనవసరం లేదు. స్థానిక అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అధికారాలను మార్చుకునే ప్రయత్నంగా దీనిని స్వాగతించవచ్చు. అయితే ఒక స్థాయిని దాటి ఈ వైవిధ్యత ఉంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలా అనేక సమైక్య దేశాలలో గందరగోళాన్ని సృష్టించింది. వివాహానికి, విడాకులకు, ఆస్తుల వారసత్వానికి, కుటుంబ సంబంధాలకు, ఒప్పందాలకు, నేరాలకు, తూనికలు, కొలతలకు, బిల్లులు, చెక్కులకు, బ్యాంకింగ్, వాణిజ్యానికి, న్యాయం పొందే విధానాలకు, పరిపాలనకు సంబంధించిన ప్రామాణికలు, పద్ధతులకు సమైక్యలో 20 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటే 20 రకాల చట్టాలుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇటువంటి వ్యవహారం రాష్ట్రాలను బలహీనపరచడమే కాకుండా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లే పౌరులను సహించదు. ఆ పౌరులు ఒక రాష్ట్రంలో చట్టబద్ధమైనది మరొక రాష్ట్రంలో కాదని తెలుసుకుంటారు. భారతదేశం సమైక్య వ్యవస్థగా ఉండి అదే సమయంలో భారతదేశ ఐక్యతను కాపాడటానికి అవసరమైన అన్ని మౌలిక అంశాలలో సారూప్యతను కలిగి ఉండేలా విధానాలను, పద్ధతులను రూపొందించటానికి ముసాయిదా రాజ్యాంగం ప్రయత్నించింది. ఇందుకు ముసాయిదా రాజ్యాంగం 3 విధానాలను అవలంబించింది. 1. న్యాయ వ్యవస్థ. 2. పౌర నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారూప్యత. 3. ముఖ్యమైన పదవులలో నియమించటానికి దేశమంతటికీ అఖిల భారత సివిల్ సర్వీస్. సమైక్య వ్యవస్థలోని ద్వంద్వ రాజతంత్రంతో ద్వంద్వ న్యాయ వ్యవస్థ, ద్వంద్వ న్యాయ సూత్రాలు, ద్వంద్వ సివిల్ సర్వీసులు అనివార్య పరిణామంగా ఉంటాయి. అమెరికాలో సమైక్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ రెండు వేరు, వేటికవి స్వతంత్రమైనవి. భారత సమైక్యలో ద్వంద్వ రాజతంత్రాలు ఉన్నప్పటికీ ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. రాజ్యాంగ చట్టం, పౌర చట్టం, నేర చట్టాల కింద అన్ని విషయాలలో వీటి పరిధి ఉండి న్యాయం చేకూర్చవచ్చు. న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యత లేకుండా చేయటానికి ఇలా చేశారు. దీనికి కెనడా దేశం ఒకటే చాలా వరకు సమీప పోలిక కలిగి ఉంది. ఆస్ట్రేలియా యొక్క విధానం, ఇవి ఒకటే అనిపిస్తాయి కానీ ఒకటి కావు. వివరణ: కొన్ని సమైక్య దేశాలలో రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలలో రాష్ట్ర కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు మార్చలేదు. కానీ భారతదేశంలో కింది కోర్టు ఏదైనా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు చెప్పవచ్చు. పౌర, వ్యాపార జీవితాలకు మూలాధారంగా ఉన్న చట్టాలలో వైవిధ్యత లేకుండా చేయటానికి జాగ్రత్త వహించాము. పౌర విచారణ స్మృతి, శిక్షా స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు, సాక్ష్యాల చట్టం, ఆస్తి బదిలీ చట్టం, వివాహ విడాకులు, వారసత్వానికి సంబంధించిన చట్టాలు ఉభయ జాబితాలో లేదా కేంద్ర జాబితాలో చేర్చి సమైక్య వ్యవస్థ దెబ్బతినకుండా ఈ చట్టాలలో సారూప్యతను కాపాడారు. వివరణ: చట్టాలు చేసే అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితాగా విభజించారు. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చేయగలదు. ఉభయ జాబితాలలోని అంశాలపై రాష్ట్రాలు, కేంద్రం చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చిత్రం 15.5 1950ల నాటి గణతంత్ర దినోత్సవ కవాత్. ఆకాశం నుంచి తీసిన చిత్రం. సమైక్య వ్యవస్థలో
భాగంగా ఉండే ద్వంద్వ రాజతంత్రాలలో అన్ని దేశాలలో ద్వంద్వ సేవల విధానాన్ని అవలంబించారు. అన్ని సమైక్యలలో సమైక్య సివిల్ సర్వీస్, రాష్ట్ర సివిల్ సర్వీస్ ఉన్నాయి. భారతదేశం ద్వంద్వ రాజతంత్రం అయినప్పటికీ ఈ ఒక్క అంశం మినహాయించి ద్వంద్వ సేవలు ఉంటాయి. ప్రతి దేశంలోనూ పరిపాలన ప్రామాణికలను కాపాడే దృష్టికోణం నుంచి పరిపాలన వ్యవస్థలో కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి. అతిపెద్ద సంక్లిష్టమైన పరిపాలన యంత్రాంగంలో ఇటువంటి పదవులను గుర్తించటం కష్టమే. అయితే ఇటువంటి కీలక పదవులకు నియమించే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి పరిపాలన ప్రామాణికలు ఆధారపడి ఉంటాయని చెప్పటంలో సందేహం లేదు. అయితే అదృష్టవశాత్తు దేశం మొత్తానికి ఒకే విధంగా ఉన్న గత పాలనా వ్యవస్థ నుంచి ఈ కీలకమైన పదవులు ఏవో మనకి తెలుసు. రాష్ట్రాలు తమకు ప్రత్యేక సివిల్ సర్వీస్ను ఏర్పరచుకునే హక్కుకు భంగం కలిగించకుండానే భారతదేశం అంతటా ఇటువంటి కీలక పదవులలో నియమించటానికి ఒకే అర్హత, ఒకే రకమైన వేతనంతో అఖిల భారత స్థాయిలో ఎంపిక అయ్యే అఖిల భారత సర్వీస్ ఉంటుంది. అంబేద్కర్ ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తున్నాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని ముఖ్యమైన పదవులకు దీని ద్వారా నియామకం జరుగుతుంది. భారతీయ సమైక్య వ్యవస్థకు, అమెరికా సమైక్య వ్యవస్థకు మధ్య గల ముఖ్యమైన తేడాలను పేర్కొనండి. రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వెంట్లను, అధికారులను కలిగి ఉండే అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుందా? ఒకే రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమించబడిన వాళ్ళేనా? అమెరికాలో కేంద్ర ప్రభుత్వ న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ వేరువేరు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల న్యాయ వ్యవస్థలు సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. వివరించండి. రాజ్యాంగ సభలోని చర్చలలో విమర్శలకు ఉదాహరణలు. ముసాయిదా రాజ్యాంగంపై అనేక విమర్శలు ఉన్నాయి. మౌలానా హస్రత్ మోహని వంటి వాళ్ళు అది 1935 చట్టానికి నకులు మాత్రమేనని ఆరోపించారు. స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వంటి రాజకీయ బృందాలు వయోజనులందరికీ ఓటు హక్కును కోరుతూ 1935 చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. దామోదర్ స్వరూప్ సేథ్, డిఎస్ సేథ్ వంటి సోషలిస్టులు ఇటీవలి కాలం నాటి రాజ్యాంగాల నుంచి, ఉదాహరణకు సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించారు. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని కూడా వాదించారు. అతని విమర్శలు తెలుసుకుందాము. డిఎస్ సేథ్: అయ్యా, మన భారత గణతంత్రం స్వయం ప్రతిపత్తి గల చిన్న చిన్న గణతంత్ర సమైక్యగా ఉండవలసింది. ఈ విధంగా మన దేశంలో ఏర్పడిన సమైక్యలో కేంద్రీకరణకు విఘ్నుడైన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినంత ప్రాముఖ్యత అవసరం అయి ఉండేది కాదు. కేంద్రీకరణ మంచిదే, ఒక్కొక్కసారి ఉపయోగకరమే. కానీ మనము మహాత్మా గాంధీ తన జీవితకాలమంతా చెప్పినట్టుగా అధికారాన్ని మరీ కేంద్రీకరిస్తే అది మరీ నిరంకుశ అధికారంగా మారుతుందని, ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకెళ్తుందని మనము మర్చిపోతున్నాము. నిరంకుశత్వం, ఫాసిజం నుంచి రక్షణ పొందటానికి ఏకైక మార్గం అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించటం. అప్పుడు మనము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హృదయాల కలయికతో అధికార కేంద్రీకరణను సాధించి ఉండేవాళ్ళము. అయితే చట్టపరంగా అధికారాన్ని కేంద్రీకరిస్తే దాని సహజ పరిణామంగా మన దేశం ఇంతకాలం వ్యతిరేకించిన ఫాసిజం వైపుకి మరలడమే. ఈనాటికి కూడా దానిని బలంగా వ్యతిరేకిస్తున్నామని
చెప్పుకుంటూ మెల్లగా ఫాసిజం వైపుకే అడుగులు వేస్తాము. సేద్ అభిప్రాయాలు ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు తేడాలు ఏమిటి? రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తర్వాత గ్రామాలకు ఎటువంటి స్వయం ప్రతిపత్తి కల్పించారో తెలుసుకోండి. ప్రాథమిక హక్కులపై చర్చలకు ఉదాహరణలు. సమానత్వ హక్కు నేపథ్యంలో అంటరానితనం అన్న ఆచారానికి చట్టపరంగా అంతం పలకాలని నిర్ణయించారు. ప్రాథమిక హక్కులపై చర్చలోని కొన్ని భాగాలను చదివి భిన్న దృష్టికోణాలను అర్థం చేసుకుందాము. 1947 ఏప్రిల్ 25 మంగళవారం. అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమావేశంలో ఉన్నారు. శ్రీ ప్రథమ రంజన్ ఠాకూర్ వ్యతిరేకంగా అయ్యా 6వ క్లాజ్లో అంటరానితనం గురించి ఇలా పేర్కొన్నారు. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాము. దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది. కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావటం లేదు. అంటరానితనం అనేది కుల వ్యవస్థ యొక్క వ్యాధి యొక్క లక్షణం మాత్రమే. మనము కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు. ఎస్.సి. బెనర్జీ అధ్యక్ష, అంటరానితనం అన్న పదానికి ముందు వివరణ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలుగా ఈ పదాన్ని మనము ఉపయోగిస్తున్నాము. అయినా ఈనాటికి అది ఏమి సూచిస్తుందో తెలియని తీవ్ర గందరగోళంలో ఉన్నాము. కొన్ని సందర్భాలలో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవటం, కొన్నిసార్లు హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు అది అన్ని కులాలు కలిసి భోజనం చేయటంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు కులాంతర వివాహంగా భావించబడుతుంది. అంటరానితనం గురించి ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ దానిని వేరువేరు విధాలుగా వేరువేరు సందర్భాలలో వేరువేరు అర్థాలతో ఉపయోగించారు. కాబట్టి మనము అంటరానితనం అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో మనందరికీ స్పష్టంగా ఉండాలి. ఈ పదం యొక్క పరిణామ ప్రభావం ఏమిటి? అంటరానితనానికి కుల వివక్షతకి మనం తేడా చూపకూడదు. శ్రీ ఠాకూర్ చెప్పినట్టు అంటరానితనం కేవలం లక్షణం మాత్రమే. దాని మూల కారణం కుల వివక్షత. మరి మూల కారణాన్ని అంటే కుల వివక్షతను తొలగిస్తే తప్ప అంటరానితనం ఏదో ఒక రూపంలో కొనసాగుతూ ఉంటుంది. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత అందరూ సమాన సామాజిక పరిస్థితులను అనుభవించాలని మనం కోరుకుంటాము. శ్రీ రోహిణి కుమార్ చౌదరి అనుకూలంగా అంటరానితనాన్ని నిర్వచించటానికి స్పష్టంగా ఇలా పేర్కొనాలి. మతము, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు. పై చర్చలో ఏ అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి? ఈ చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు? ఈ పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా పొందుపరచడం ఒక మంచి ఆలోచన అని మీరు భావిస్తున్నారా? మీ వాదనకు కారణాలను తెలపండి. కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కుల వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలకాల్సింది అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా? ఇది ఏ విధంగా చేసి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు? కె.ఎం. మున్షి అయ్యా, ఈ సవరణను నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ నిర్వచనాన్ని ఆమోదిస్తే పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణించబడుతుంది. శ్రీ ధీరేందర్ నాథ్ దత్త అయ్యా, శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఇచ్చిన నిర్వచనం అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ ఏదో ఒక నిర్వచనం ఉండాలని నా అభిప్రాయము. అంటరానితనం ఏ రూపంలోనైనా నేరమేనని ఇక్కడ పేర్కొన్నారు.
నేరాలను పరిశీలించే మెజిస్ట్రేటు లేదా న్యాయమూర్తి నిర్వచనంలో నుంచి చూడాల్సి వస్తే, ఒక మెజిస్ట్రేట్ ఒక ప్రత్యేక విషయాన్ని అంటరానితనంగా భావిస్తే మరొక మెజిస్ట్రేట్ ఇంకొక విషయాన్ని అంటరానితనంగా భావించవచ్చు. ఫలితంగా ఈ నేరాలతో వ్యవహరించే మెజిస్ట్రేట్ల మధ్య సారూప్యత ఉండదు. కేసులలో తీర్పు ఇవ్వటం న్యాయమూర్తులకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అంటరానితనం అంటే వివిధ ప్రాంతాల్లో వేరువేరు అర్థాలు ఉన్నాయి. బెంగాల్లో అంటరానితనం అంటే ఒక అర్థం ఉండగా మిగిలిన రాష్ట్రాలలో పూర్తిగా భిన్నమైన అర్థం ఉంటుంది. అధ్యక్ష, న్యాయస్థానాలు సరైన శిక్ష విధించేలా అంటరానితనం అన్న పదాన్ని కేంద్ర శాసన సభ నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. అంతిమంగా రాజ్యాంగంలో అంటరానితనానికి నిర్వచనం ఇవ్వకూడదని, భవిష్యత్తులో అవసరమైన చట్టాలను చేసే బాధ్యతను శాసనసభకు వదిలివేయాలని నిర్ణయించారు. రాజ్యాంగం సామాజిక నిర్మాణం. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజం అసమానతలు, అన్యాయం, లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుందని, ఆర్థిక దోపిడీకి పాల్పడిన వలస పాలకుల విధానాలకు బలి అయిందని గుర్తించారు. కాబట్టి అభివృద్ధితో పాటు సామాజిక మార్పుకి కూడా రాజ్యాంగం దోహదం చేయాలని గుర్తించారు. గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. చిత్రం 15.6 1950 జనవరి 26 నాటికి వార్తాపత్రిక. ఈ పేజీలో ఏ అంశాలు ఉన్నాయి? కాబట్టి సామాజిక మార్పునకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అంటరానితనాన్ని నిషేధించటం గురించి మీరు చదివారు. దీనికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను కల్పించటం. ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొన్న అన్యాయాలను అధిగమించటానికి, వారి యొక్క ఓటు హక్కుకు సరైన అర్థాన్ని ఇవ్వటానికి కేవలం సమానత్వపు హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. వాళ్ళ ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాజ్యాంగ చర్యలు అవసరం. అందుకనే షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను కాపాడటానికి శాసనసభ స్థానాల రిజర్వేషన్ వంటి అనేక ప్రత్యేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. ఈ వర్గాలకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం ముందు ప్రధాన సామాజిక వ్యవస్థలను ఉంచాయి. సామాజిక నిర్మాణ సాధనాల్లో ఒక ముఖ్యమైన అంశం అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. నాజీ జర్మనీలో అల్పసంఖ్యాక యూదులను అణిచివేసిన విషాద అనుభవం రాజ్యాంగ నిర్మాతలను ఆలోచింపచేసింది. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించి, అధిక సంఖ్యాకులు తమను అంచుకు నెట్టివేశారన్న భావన కలగకుండా చేయాలని వాళ్ళు నిర్ణయించారు. మతపర అల్పసంఖ్యాక వర్గాలు తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కు కల్పించటం ఇందుకొక ఉదాహరణ. ఇటువంటి సంస్థలకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించవచ్చు. ప్రస్తుత రాజ్యాంగం చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. కాబట్టి చట్టాలను, రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి కూడా అది అవకాశం కల్పించింది. శాసనసభలలో సగం కంటే ఎక్కువ మంది ఆమోదంతో తరచూ చట్టాలు చేయవచ్చు. అయితే రాజ్యాంగంలోని అధికరణాల సవరణను
పార్లమెంటు మాత్రమే చేపట్టాలి. అంతేకాకుండా రాజ్యసభ, లోక్సభల రెండింటిలో 3/2 సభ్యుల ఆమోదం అవసరం. కొన్ని అధికరణాలను రాష్ట్ర శాసనసభలు అంగీకరించిన తర్వాత లేదా రాటిఫై చేసిన తర్వాత మాత్రమే సవరించవచ్చు. అంతేకాకుండా ఇతర చట్టాలలాగే కొత్త సవరణలను దేశ అధ్యక్షుడు కూడా ఆమోదించాల్సి ఉంది. రేఖాచిత్రం 1. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 2013 వరకు దాదాపు 99 సవరణలు చేశారు. 1951 నుండి 1960 వరకు 7 సార్లు, 1961 నుండి 1970 వరకు 15 సార్లు, 1971 నుండి 1980 వరకు 22 సార్లు, 1981 నుండి 1990 వరకు 22 సార్లు, 1991 నుండి 2000 వరకు 16 సార్లు, 2001 నుండి 2013 వరకు 17 సార్లు. రాజ్యాంగానికి ప్రధాన మార్పులు 1970లలో చేశారు. వీటిలో మొదటిది రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అన్న పదాలను చేర్చటం. ప్రవేశికలోని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు లౌకికవాద, సామ్యవాద విలువలకు ప్రాధాన్యతనిచ్చాయి కాబట్టి ఈ పదాలను చేర్చారు. భారత రాజ్యాంగ చరిత్రలో రెండవ ముఖ్యమైన ఘట్టం కేశవానంద భారతి కేసుగా ప్రాచుర్యం పొందిన సుప్రీంకోర్టు తీర్పు. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితులలోనూ సవరించటానికి లేదని ఇందులో వాదించారు. వీటిలో ప్రాథమిక హక్కులు ఒకటి. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పును ఇస్తూ దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని వాదించింది. ఏవి మౌలిక సూత్రాలు అన్న విషయంలో న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ కింది వాటిపై ఏకీభవం కుదిరింది. భారత నిర్మాణం, ప్రభుత్వ నిర్మాణం, సమైక్య లక్షణం, ఉన్నతమైన రాజ్యాంగం, సర్వసత్తాక దేశం, న్యాయం, సంక్షేమ రాజ్యం వంటివి ఏర్పాటు చేయటం. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినేలా సవరించటానికి గాని పూర్తిగా మార్చటానికి గాని పార్లమెంటుకు అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను పీఠికలో పొందుపర్చిన భావాలు, అంశాలు తెలుపుతాయని, రాజ్యాంగ కనీస ముఖ్య లక్షణాలను గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తన వరుస తీర్పులలో ప్రస్ఫుటం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవనగా రాజ్యాంగ ఆధిక్యత, దేశ సార్వభౌమత్వం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం, లౌకిక లక్షణాలతో కూడిన రాజ్యాంగం, సమైక్య లక్షణాలతో కూడిన రాజ్యాంగం, తప్పనిసరి అనుసరించాల్సిన సంక్షేమ ప్రభుత్వ భావన. భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి మీరు గుర్తించిన ఉదాహరణలు, వివరణలు పేర్కొనండి. కీలక పదాలు: ముసాయిదా సంఘం, రాజ్యాంగ సభ, ప్రవేశిక, ఉమ్మడి జాబితా, ఏకీకృత సమైక్య సిద్ధాంతాలు, పౌరసత్వం, అధ్యక్ష, పార్లమెంటరీ తరహా వ్యవస్థ, సవరణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.